వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 ఎలా జరగబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 2 బోర్డులు ఉన్నాయి కాబట్టి విద్యార్థులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకటొచ్చేసి సిబిఎస్ఈ బోర్డ్, రెండోదొచ్చేసి స్టేట్ బోర్డ్. ఈ 2 బోర్డుల వల్ల ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నటువంటి 6.5 లక్షల మంది చాలా కన్ఫ్యూజ్కి గురవుతున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ ఇస్తా. మీకు క్లారిటీ అనేది రావాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 10th క్లాస్ విద్యార్థులు చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 2 బోర్డులు ఉండటం వల్ల. ఒకటి సిబిఎస్ఈ బోర్డ్. ఈ సిబిఎస్ఈ బోర్డులో 1050 గవర్నమెంట్ స్కూల్స్తో పాటుగా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ బోర్డుని పక్కన పెట్టినట్లయితే రెండో బోర్డు వచ్చేసి స్టేట్ బోర్డ్. ఈ స్టేట్ బోర్డ్స్లో మిగిలినటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇక 2025 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఎలా జరగబోతుంది అంటే స్టేట్ బోర్డులో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా, అది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ అయినా, సో స్టేట్ సిలబస్ ప్రకారం స్టేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారం ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. అయితే ఇక్కడ స్టేట్ బోర్డుకి స్టేట్ పబ్లిక్ ఎగ్జామ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక సెంట్రల్ బోర్డ్ అంటే సిబిఎస్ఈ బోర్డులో చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి చూసినట్లయితే సిబిఎస్ఈ బోర్డులో చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ సిబిఎస్ఈ బోర్డులోనే ఎగ్జామ్స్ రాస్తారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఆల్రెడీ సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయి ఉన్నాయి. ఇక విషయానికి వచ్చినట్లయితే అసలు పరిస్థితి ఏంటంటే ఈ 1050 ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ రీసెంట్గా సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయి ఉన్నాయో 78,650 మంది ఈ సిబిఎస్ఈ బోర్డులో గవర్నమెంట్ స్కూల్స్ ప్రకారం చదువుతున్నారు. వీళ్ళ పరిస్థితి చాలా కన్ఫ్యూజన్గా ఉంది. వీళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ అనేది ఉంటుంది, కానీ ఎగ్జామ్స్ వచ్చేసి స్టేట్ బోర్డులో రాస్తారు. ఎందుకంటే స్టేట్ బోర్డులో కానీ సిబిఎస్ఈ బోర్డులో కానీ సిలబస్ అనేది సేమ్, సిలబస్ యాజ్ ఇట్ ఈజ్. ఇక ఈ సిబిఎస్ఈ బోర్డుకి రీసెంట్గా ఎఫిలియేట్ అయినటువంటి 1050 పబ్లిక్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు 2025 పబ్లిక్ ఎగ్జామ్ ఏదైతే జరగబోతుందో అది స్టేట్ బోర్డులో రాస్తారు. బోర్డు వచ్చేసి ఎగ్జామ్ రాసే బోర్డు వచ్చేసి స్టేట్ బోర్డు, చదివే బోర్డు వచ్చేసి సిబిఎస్ఈ బోర్డు. ఈ విషయం క్లారిటీ వచ్చినట్లయితే ఈ 1050 స్కూల్స్లో చదువుతున్నటువంటి 78,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిబిఎస్ఈ బోర్డులో చదివినప్పటికీ స్టేట్ బోర్డులో ఎగ్జామ్స్ రాస్తారు. స్టేట్ బోర్డులో రాసేటప్పుడు మొత్తం పాత పద్ధతి ప్రకారం 3 లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి బయాలజీ ఒకటి, సోషల్ స్టడీస్ ఒకటి, ఇవి ఎగ్జామ్స్ అనేవి పబ్లిక్ ఎగ్జామ్ రూపంలో జరగబోతున్నాయి. సో ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో దాని ద్వారా మీ డౌట్ని క్లారిఫై చేస్తా. అంతేకాకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది వీడియో. థ్యాంక్ యూ.